హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. సీఎం టేబుల్ మీద పీఆర్సీ నివేదిక అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు సమాన సంఖ్యలో ఉన్నటువంటి పెన్షనర్లు నేడు ఒకే ఒక్క ప్రశ్నను సంధిస్తున్నారు. అదే తెలంగాణ 2 వేతన సంఘం సెకండ్ పీఆర్సీ నివేదిక ఇప్పుడు ఎక్కడ ఉంది? రాష్ట్ర సర్కార్ కొలువుదీరిన తర్వాత ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అతిపెద్ద సందిగ్ధం మరియు చర్చనీయాంశం ఇదే. సాధారణంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత నిర్ణీత కాలంలో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఈ రెండో పీఆర్సీ విషయంలో మాత్రం అడుగు ముందుకు పడకపోగా అసలు నివేదిక ఏ స్థాయిలో ఉంది అనే విషయంపై ఒక ప్రణాళిక నెలకొంది. ఒకవైపు పొరుగు రాష్ట్రాల్లో వేతనాల పెంపుపై చర్చలు జరుగుతుంటే, తెలంగాణలో మాత్రం నివేదిక సమర్పణ దగ్గరే బ్రేక్ పడటం లక్షలాది కుటుంబాల్లో ఆవేదనను నింపుతోంది. ఈ నివేదిక కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్న ఉద్యోగ లోకానికి కమిషన్ చైర్మన్ శ్రీ ఎన్. శివశంకర్ గారి మౌనం మరింత ఆందోళనను, అయోమయాన్ని అయితే కలిగిస్తోంది. ఆయన నుండి కనీసం రిపోర్టు పురోగతి గురించి కానీ, లేదా దానికి ఎదురవుతున్న అడ్డంకుల గురించి కానీ ఎటువంటి అధికారిక సమాచారం వెలువడకపోవడం ఒక గంభీరమైన సమస్యగా మారింది. ఈ మౌనం వల్ల క్షేత్రస్థాయిలో రకరకాల ఊహాగానాలు, అపవాదులు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇవి ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల అత్యంత సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆయన ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాల్లో మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియేట్‌గా నా ముందుకు తీసుకురండి అని సంబంధిత ఉన్నతాధికారులను మరియు కమిషన్ సభ్యులను ఖచ్చితంగా ఆదేశించారు. ముఖ్యంగా స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంతవరకు ఆ నివేదిక ప్రభుత్వం ఇవ్వకపోవడం వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇది పరిపాలన పరమైన జాప్యమా? లేక గణాంకాల సేకరణలో ఏమైనా లోపాలున్నాయా? అనే సందేహం ప్రతి ఒక్క ఉద్యోగిని వేధిస్తోంది. నివేదిక తయారీ దాదాపుగా పూర్తయిందా లేదా అనే ప్రాథమిక సమాచారం కూడా బయటకు రాకపోవడం వల్ల అసలు ఎక్కడో ఏదో జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలకు మరియు కమిషన్ పనితీరుకు మధ్య ఎక్కడో ఒక బలమైన అడ్డంకి ఉంది అనేది స్పష్టమవుతోంది. ఈ జాప్యం పట్ల రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ తీవ్ర అసంతృప్తిని మరియు ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణ అనేది కేవలం జీతభత్యాల పెంపు మాత్రమే కాదు. అది ఉద్యోగుల జీవన ప్రమాణాలను, వారి కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండి నిధుల విడుదలపైన భరోసా ఇస్తున్న తరుణంలో అధికారుల స్థాయిలో లేదా కమిషన్ స్థాయిలో ఎక్కడో బ్రేక్ పడుతోంది అనేది ఇప్పుడు విమర్శలకు ప్రధాన తావుగా మారుతోంది. లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఇటువంటి కీలకమైన అంశంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం ఏమాత్రం తగదని, ఇది ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర నివేదిక ఉన్నా బహిర్గతం చేయటం లేదా, లేక కమిషనే ఇంకా పూర్తి చేయలేదా అనే ప్రశ్నలకు సమాధానం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 5 విడతల కరువు భత్యం, డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి తోడు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం వారు కటిక ఉపవాసం ఉన్నట్టుగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి క్లిష్ట సమయంలో పీఆర్సీ నివేదిక రాకలో జరుగుతున్నటువంటి ఈ జాప్యము వారి గాయాలపై ఉప్పు చల్లినట్టుగా మారుతోంది. మాకు రావాల్సినటువంటి ఫిట్‌మెంట్ శాతం ఎంత ఉంటుంది? కొత్త పే స్కేల్స్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి? మా జీతాలు ఎంత మేర పెరుగుతాయి? అని ఆశగా ఎదురుచూస్తూ ఉన్న వేలాది మందికి కనీస నివేదిక సమర్పణకే అతీగతి లేకపోవడం తీవ్ర నిరాశను మిగులుస్తోంది. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు మరియు పిల్లల చదువుల ఖర్చులతో సతమతమవుతున్న మధ్యతరగతికి ఈ పీఆర్సీ అనేది ఒక సంజీవని వంటిది. అటువంటి సంజీవని ఎప్పుడు అందుతుందో తెలియని స్థితిలో ఉండటం ఉద్యోగులలో మానసిక ఒత్తిడిని పెంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు మరియు ముఖ్యంగా కనీస పెన్షన్‌తో కాలం వెల్లదీస్తున్న వృద్ధ పెన్షనర్లు అందరూ ఇప్పుడు ఒకే గొంతుతో డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే
పీఆర్సీ చైర్మన్ తన మౌనాన్ని వీడి నివేదిక పురోగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. లేదంటే నివేదికను వెంటనే ముఖ్యమంత్రి గారికి సమర్పించాలి. ప్రభుత్వం కూడా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఆ నివేదిక తన టేబుల్ మీదకి వచ్చేలాగా ప్రత్యేకమైనటువంటి చర్యలు ప్రత్యేకంగా ఒక సీనియర్ అధికారిని నియమించి పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కాలయాపన చేసే కొద్దీ ఉద్యోగుల్లో అసహనం పెరిగి అది రాష్ట్రవ్యాప్త నిరసనలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈ జాప్యం కేవలం ఆర్థిక అంశమే కాదు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల నమ్మకానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ నివేదికను స్వీకరించి, అధ్యయనం చేసి ఉద్యోగులందరూ హర్షించే విధంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని అన్ని ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన ఉద్యోగులకు కడుపు నింపడం ప్రభుత్వ బాధ్యత అని వారు గుర్తు చేస్తూ ఉన్నారు.